ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఎలా సెపరేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఎలా డివైడ్ చేయాలో తెలుసుకుందాం. దీనికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలంటే మనం ఏం ఉపయోగించాలంటే డివిజన్ అల్గారిథం ఉపయోగించాలి. అర్థమవుతుందా? డివిజన్ అల్గారిథం ఉపయోగించి మనం అక్కడ డివిజన్ అల్గారిథంలో ఏం చెప్తాం, మనం కండిషన్ ఏం చెప్తాం, డివిడెండ్ ఈక్వల్ టు డివైజ్డ్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని చెప్తామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని తీసుకున్నాను. నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని తీసుకున్నాను. అలాగే జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇలా డివైడ్ చేసినప్పుడు మనం డివిజన్ అల్గారిథం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, మనం క్యూ ఆఫ్ ఎక్స్ కమా ఆర్ ఆఫ్ ఎక్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయని, యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పుకున్నామా? చెప్పుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జీ ఆఫ్ ఎక్స్ తో డివైడ్ చేస్తే మనకి ఏమని వస్తుంది, ఏదో కోషెంట్ కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్, ఇది కూడా పోలినామియల్ వస్తుంది కాబట్టి. తర్వాత డినామినేటర్ వచ్చేటప్పటికి అది మన రిమైండర్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ఎక్స్ అవుతుందని చెప్పుకున్నాం. మన డివిజన్ అల్గారిథం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే అయితే 0 అయినా అవ్వచ్చు, లేదా డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకున్నాం మనం. అవునా? ఇంకో విషయం ఇక్కడ మరో కేసు ఏంటంటే, అసలు ముందు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఇటమే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ మనం ఏమంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అయితే ఇక్కడ ఇది ఎప్పుడు వస్తుంది అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే ఏమా, ఒకవేళ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ మనకి పోలినామియల్ వచ్చింది. ఎందుకు పోలినామియల్ వచ్చిందంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి మనకు పోలినామియల్ వచ్చింది. కానీ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే పోలినామియల్ రాదండి, కాన్స్టెంట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 అన్నాను. డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 1 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇదేమో ఎక్స్ ప్లస్ 2 అయిపోతుంది. ఏమా, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మళ్ళీ ఇంకోసారి డివైడ్ అవుతుంది, ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 + 1 అంటే 3 అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు డివిజన్ అల్గారిథం ప్రకారం డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 3 అని రాసుకోవచ్చుగా. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్, ఇది క్యూ ఆఫ్ ఎక్స్, ఇది ఆర్ ఆఫ్ ఎక్స్. అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 అన్నాను, ఎక్స్ మైనస్ 1 అన్నాను. ఇప్పుడు డివైడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 2ని ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేస్తే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ 1 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 3 అని రాయొచ్చుగా. నీకు అర్థమవుతుందని నేను చెప్పింది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 వస్తుంది. మీరు గమనిస్తే ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు నేను ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండు మోడల్స్ మనం చెప్పుకుంటే మనకి చాప్టర్ అయిపోయినట్టు. విషయం ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఏమని వచ్చింది చెప్పండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నప్పుడు ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది,
పోలనామీలే కదా వచ్చింది. లీనియర్ వచ్చింది. అదే ఏ పోలనామీల్ అనేది అవసరం, లీనియర్ పోలనామీలా క్వాడ్రాటిక్ పోలనామీలా అనేది వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. కానీ మనకు వచ్చింది క్యూ ఆఫ్ ఎక్స్ పోలనామీలే కదా వచ్చింది. వచ్చింది, బాగానే ఉంది. అదే ప్రాపర్ ఫ్రాక్షన్ లో మరో కేసు తీసుకుంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే అదే ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనకి ఏమని వచ్చింది, కాన్స్టెంట్ వచ్చింది. అవునా? కాబట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే మీరు ఈ కోషన్స్ చూసుకోండి. ఎక్స్ కోషన్ ఎంత, ఇక్కడ ఎక్స్ కోషన్ ఎంత, 1 సార్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1/1 అంటే 1 కదా. అప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే 1 ప్లస్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది రాసేయండి. డివైడ్ చేస్తే 3 వచ్చింది కదా, 3/x-1. అర్థమైందా లేదా నేను చెప్పింది? అర్థమైందమ్మా? మీకు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, x+2/2x+1 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడేమో ఎక్స్ కోషెంట్ 1, ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏమో 2, 1/2 ప్లస్ డివైడ్ చేసినప్పుడు వచ్చింది రాసేస్తారు. ఇంకో విషయం, డివైడ్ చేయకుండా కూడా రాయొచ్చు మనం, ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు అనుకో, x²/2x-1 ఇంటూ x+2 ఇంటూ x-3 అని ఇచ్చాడండి. ఇలా ఇస్తే ఇక్కడ x² కోషెంట్ ఎంత, x³ మరి x² తీసుకుంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోద్ది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ x³ కోషెంట్ ఎంత, 1. మరి ఇక్కడ x³ కోషెంట్ ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. ఎందుకంటే 2x ఇంటూ x అంటే 2x², 2x² ఇంటూ x అంటే 2x³ x³ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది కాబట్టి 1/2 ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏం చేస్తారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎలా రాస్తారు, ఇక్కడ ఏం లేదనుకోండి 1 ఉంది అనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు, a/x2x-1 ప్లస్ b/x+2 ప్లస్ c/x-3. సింపుల్ మాట. ఇది ఎప్పుడంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు చేసే మెథడ్. అర్థమైందా మీకు? మ్యాక్సిమం పవర్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో న్యూమరేటర్ డినామినేటర్ లో కూడా అది తీసుకోండి. ప్లస్ రిమైనింగ్ ఏం చేస్తారంటే ఈ ఎక్స్ టర్మ్ లేదనుకోండి, 1 ఉందనుకోండి, అప్పుడు 1 ఉంటే ఎలా రాస్తారు మీరు, a/2x-1 ప్లస్ b/2x+2 ప్లస్ c/x-3 అని రాస్తారు కదా, అలాగే రాసుకోండి. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ అదే మనకి ఈ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అన్నాడో ఖచ్చితంగా ఇలా డివైడ్ చేసుకోవాల్సింది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ 2 మోడల్స్ చెప్పేస్తే మనకి చాప్టర్ అయిపోయినట్టు. ఓకేనా? చూద్దాం. సైడ్ హెడింగ్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ f of x by g of x when f of x by g of x is an improper fraction. ఇందులో కేస్ 1 కేస్ 2 కింద చెప్తాం ఫ్రాక్షన్. చూడండి, ఇందులో కేస్ 1 కేస్ 1 లో ఏంటంటే if degree of f of x equal degree of g of x, if degree of f of x equal to degree of g of x, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకు ముందు మీరు చూసిన ఎగ్జాంపుల్లో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయితే మనకి ఏం ఎగ్జిస్ట్ అయిందండి, పోలినామియల్ ఎగ్జిస్ట్ అయిందా, కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయిందా? కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే డివిజన్ అల్గారిథం ప్రకారం డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఇది కూడా రాద్దాం. ఈ రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x, if degree of f of x equal to degree of g of x, then there exists, లేదా by division algorithm
then there exists a unique constant k such that k అలాగే ఒక పోలినామియల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది r of x అనేది k and polynomial r of x such that ఏం చెప్పచ్చు మనం f of x equal to g of x into k వస్తుంది లేదంటే k into g of x అనుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు ప్లస్ r of x ఏమంటే where r of x equal to 0 or degree of r of x less than degree of g of x. Degree of r of x less than degree of g of x. ఏమా నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే g of x తో దీన్ని డివైడ్ చేద్దాం అన్న ఏమా g of x తో డివైడ్ చేస్తే g of x not equal to 0 then f of x by g of x equal to ఇక్కడ ఏమవుతుందో చూడండి k into g of x by g of x plus r of x by g of x. g of x cancel అయిపోతే f of x by g of x equal to k plus r of x by g of x. అర్థమవుతుందమ్మా ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇది కేసు అన్నమాట ఏమా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నేను ఎక్సైజ్ లో సమ్ చెప్పేస్తాను ఎగ్జాంపుల్ సమ్స్ మీరు చేద్దాం చూడండి ఒకసారి ఎక్సైజ్ 7C లో నేను సెకండ్ వన్ చెప్తాను చూడండి థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ మీరు క్వశ్చన్ రాసుకోవాలి చూడండి x cube by 2x minus 1 into x minus 1 whole square equal to ఇక్కడ మీకు ఏమని చెప్పాను డిగ్రీ ఆఫ్ f of x equal to డిగ్రీ ఆఫ్ g of x అనే yes sir మరి అలాంటప్పుడు ఏం చెప్పాను మీకు కాన్స్టెంట్ వస్తుందని చెప్పాను ఆ కాన్స్టెంట్ కూడా ఎలా వస్తుంది అంటే ఇక్కడ x cube యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 sir మరి ఇక్కడ x cube కోఎఫిషియంట్ ఎంత వస్తుంది 2 sir కాబట్టి 1/2 ప్లస్ మరి 1/2 కాన్స్టెంట్ తీసుకున్న తర్వాత మీకు ఏమని చెప్పాను x క్యూబ్ లేదు 1 ఉంది అనుకోండి అని చెప్పాను 1 ఉంటే అప్పుడు ఎలా రాస్తాం మనం a/2x - 1 1 plus -1 b by x - 1 plus c by x - 1 whole. అర్థమైందా లేదా అర్థమైంది సార్ మా అందరికీ అర్థమైందా అర్థమైంది సార్ అది విషయం ఈ తర్వాత మళ్ళీ మామూలుగా మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం కదా అదే విధంగా ఫైండ్ అవుట్ చేసేయడమే చూడండి ఒకసారి ఈ 2 ని మాత్రం ఎలా పంపించేద్దాం ఎల్సిఎం చేసిన తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 2 into 2x - 1 into x - 1 into అదే x - 1 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా ఏమా ఇప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుంది ఇక్కడ 2 into అని వచ్చింది కదా అప్పుడు ఎప్పుడైతే 2 into అని వచ్చిందో ఇదంతా వచ్చేస్తుంది కదా న్యూమరేటర్లో 2x - 1 into x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ a into 2x - 1 ఒకటే ఉంది ఇంకేం లేదు 2 into x - 1 హోల్ స్క్వేర్ లేదుగా అవునా అంటే 2a into x - 1 హోల్ స్క్వేర్ అర్థమవుతుందా నేను చెప్పింది 2a into x - 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమొస్తుంది 2b into 2x - 1 and x - 1 వస్తుంది ప్లస్ 2c into 2x - 1 వస్తుంది ఏమా ఇప్పుడు ఈసారి x క్యూబ్ బై 2x - 1 into x - 1 హోల్ స్క్వేర్ అమ్మా ఇది క్యాన్సిల్ అయిపోద్దమ్మా అప్పుడు 2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x క్యూబ్ ఈక్వల్ టు
2x minus 1 into x minus 1 whole square plus 2a into x minus 1 whole square plus 2b into x minus 1 into 2x minus 1 plus 2c into 2x minus 1. అర్థమవుతుందా? తర్వాత Yes, sir. x ఈక్వల్ టు 1 పెట్టారు అనుకోండి, మనకి c వాల్యూ వచ్చేస్తుంది. అదే x ఈక్వల్ టు 1/2 పెట్టారు అనుకోండి, మనకి a వాల్యూ వచ్చేస్తుంది. ఆ తర్వాత కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే మనకి b వాల్యూ వచ్చేస్తుంది. నేను చేసే పద్ధతి ఇది. మీరు కాదు ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటామంటే అది చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏమే చూడండి, నేను ఏం చేస్తానంటే ఇది ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ అప్పుడు ఏమవుతుంది, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది మాత్రం మిగిలిపోతుంది, ఇది మిగులుతుంది. కాబట్టి 2 into 1 cube equals 2c into 2 minus 1. అంటే 2 minus 1 అంటే 1 కదా, కాబట్టి 2c ఈక్వల్ టు 2. దీని నుండి c ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, 1 అవుతుంది. అర్థమైందమ్మా? తర్వాత ఇప్పుడు x ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇది 0, ఇది 0, ఇది 0, ఇది ఒకటే వస్తుంది. కాబట్టి 2 into 1/2 whole cube దట్ ఈక్వల్స్ 1/2 అంటే ఈక్వేషన్ 1 కాబట్టి ఇది ఒకటే వస్తుంది. 2a into 1/2 minus 1 whole square. ఏమో ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, ఇది సింప్లిఫై చేస్తే 2 into 1/8 దట్ ఈక్వల్స్ 2a into ఇది 1/2 minus 1 అంటే -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవునా? సార్ Yes, sir. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 2a ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 1/2 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ ఈసారి b వాల్యూ కావాలి. b వాల్యూ కావాలంటే కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ x క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. x క్యూబ్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే b వాల్యూ వచ్చేస్తుంది. లేదా ఇంకోలా కూడా చేయొచ్చు, x ప్లేస్ లో 0 రాయండి. x ప్లేస్ లో 0 రాస్తే మీకు ఏబిసిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు b వాల్యూ వచ్చేస్తుంది. ఏం చేద్దాం, కంపేర్ చేద్దామా 0 రాసేద్దామా? కంపేర్ చేద్దాం సార్. చూసుకోండి, x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 అంటారు. x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 అంటే అప్పుడు ఏమైనా వస్తుంది, ఇది 2 into 0 అంటే 0, ఇది ఏమో 0 minus 1 అంటే -1, ఇదేమో 0 minus 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2a into -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2b into -1 into -1 తర్వాత ప్లస్ 2c into -1. ఇది సింప్లిఫై చేస్తే 0 ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది, -1 వస్తుంది, ప్లస్ 2a వస్తుంది, ప్లస్ 2b వస్తుంది, -2c వస్తుంది. ఓకేనా? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది. a అంటే 1/2, తర్వాత c వాల్యూ ఎంత వచ్చింది 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అమ్మాయి. అంటే ఇక్కడ 2a ప్లస్ 2b మైనస్ 2c ఈక్వల్ టు 1 అమ్మాయి. 2a ప్లస్ 2b మైనస్ 2c ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ 2 into a వాల్యూ అంటే 1/2 ప్లస్ 2b మైనస్ 2 into c అంటే 1 ఈక్వల్ టు 1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 క్యాన్సిల్ అయిపోతుంది, 2b ఈక్వల్ టు 2 అవుతుంది, ఈ b ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఇంత ఇబ్బంది పడుతూ చేసుకునే కన్నా కోఎఫిషియంట్స్ ఆఫ్ x క్యూబ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. ఇది వద్దు. comparing the coefficient of x cube on both sides of equation 1. On both sides of equation 1 we get, జాగ్రత్తగా చూసుకోండి కోఎఫిషియంట్ కంపేర్ చేసేటప్పుడు. లేదు మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అమ్మా. ఇది ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 2 అంతేనా? 2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, 2x క్యూబ్ అంటే 2a అవుతుందిగా. ఇక్కడ కూడా
ఎస్ సార్ Yes, sir. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే 2x క్యూబ్ అంటే x క్యూబ్ కోషన్ ఎంత 2a తర్వాత వస్తుంది ఇక్కడ రాదు కదా ఎక్స్ క్యూబ్ కోషన్ కంపేర్ చేస్తే సుఖం లేదు ఎక్స్ స్క్వేర్ కోషన్ కంపేర్ చేసుకోవాలి అవునా Yes, sir. ఎక్స్ స్క్వేర్ కోషన్ కంపేర్ చేసుకోవాలి ఎక్స్ క్యూబ్ కోషన్ కాదు ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మే లేదు ఎక్స్ స్క్వేర్ కోషన్స్ చూసుకోండి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ ఎంత అవుతుంది 0 అవుతుంది 0 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ కోషంట్ చూడండి ఒకసారి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x అని వస్తుంది కదా అవునా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x వస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 2x అని వస్తుంది మైనస్ 2x ఇంటూ 2x అంటే మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే మైనస్ 5x స్క్వేర్ అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 5 అని వచ్చింది ఎస్ సార్ అర్థమైందమ్మా తెల్లమోహం అర్థమైంది సార్ అర్థమైంది సార్. ఈ 2x మైనస్ 1 ఇంటూ ఇది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x కదా ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ 2x ఇంటూ మైనస్ 2x అంటే మైనస్ 4x స్క్వేర్ అంటే మైనస్ 5x స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మైనస్ 5 వస్తుంది మీకు అర్థం కాకపోతే అది మల్టిప్లై చేసుకోండి అమ్మా మైనస్ 5 తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎంత వస్తుంది 2a కదా ఎస్ సార్ 2a తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎంత వస్తుంది 4b 4b తర్వాత ఇంకా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మే రాదు కాబట్టి ఇక్కడ చూద్దాం అంటే దట్ ఇంప్లైస్ 2a ప్లస్ 4b ఈక్వల్ టు 5 అలా అయినా ఉంచొచ్చు లేదంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2 వచ్చింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 1/2 ప్లస్ 4b మైనస్ 5 ఈక్వల్ టు 0 అన్న దీని నుండి 2 క్యాన్సిల్ అయిపోతే 4b మైనస్ 4 ఈక్వల్ టు 0 4b ఈక్వల్ టు 4 అవుతుందమ్మా b ఈక్వల్ టు 1 అవుతుందమ్మా ఓకేనమ్మా ఇదమ్మా దేర్ ఫోర్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈక్వేషన్ లో ఏమని వస్తుందంటే ఇక్కడ 1/2 ప్లస్ దేర్ ఫోర్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 1/2 బై అది 1/2 ప్లస్ ఉంటుంది కదా ముందు 1/2 ప్లస్ 1/2 బై 2x మైనస్ 1 ప్లస్ b అంటే 1/x మైనస్ 1 ప్లస్ c అంటే 1/x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంతేనా మా ఆన్సర్ అనుకోండి కింద పంపించేస్తే 1/2 ప్లస్ 1/2 ఇంటూ 2x మైనస్ 1 ప్లస్ 1/x మైనస్ 1 ప్లస్ 1/x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏమా అంతే నెక్స్ట్ ఈసారి సెకండ్ మోడల్ తర్వాత కేసు చూద్దాం కేసు 2 చూద్దాం ఇక్కడ కేసు 1 లో మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది f of x ని g of x తో డివైడ్ చేస్తే మన కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయింది అవునా Yes, sir. అదే ఇప్పుడు కేసు 2 లో డిగ్రీ ఆఫ్ f of x గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ g of x కాబట్టి f of x ని g of x తో డివైడ్ చేస్తే మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది పాలినామియల్స్ వెరీ గుడ్ పాలినామియల్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి చూద్దాం కేసు 2 if degree of f of x greater than degree of g of x then by division algorithm there exists unique polynomials q of x and r of x such that ఏమని వస్తుంది మనకి f of x equal to g of x into q of x plus r of x g of x into q of x plus r of x g of x not equal to 0 then f of x by g of x equal to ఏమని వస్తుంది
g of x into q of x by g of x plus r of x by g of x. ఇక్కడ ఒక విషయం రాయాలి, వేర్ r of x equal to 0 or degree of r of x less than degree of g of x. Degree of g of x. g of x cancel అండి. q of x plus r of x by g of x. ఇది మనం ఇదివరకులాగా మనం ఇంతకు ముందు చేసిన సమ్లాగా కోఎఫిషియెంట్స్ ని బట్టి రాసేలాం, డివైడ్ చేయాల్సిందే తప్పదు. ఏమా f of x by g of x. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎక్సైజ్ సమ్ చెప్తాను, మిగిలిన సమ్లు మీరు హోంవర్క్ చేయాలి. నేను 2 చెప్పేసానంటే మీకు 2 ఉంటాయి, అలాగే ఎక్సైజ్లో 2 ఉంటాయి, 4 ఉంటాయి సమ్స్. చేస్తారు మీరు? చేస్తాం సార్. చేస్తాం సార్. ఎగ్జాంపుల్ సమ్ ముందు చూసారా, సాల్వ్ ప్రాబ్లం ఫస్ట్ వన్ x power 4 by x minus 1 into x minus 2 అని చూసారా, చాలా ఇంపార్టెంట్ సమ్, 4 మార్క్స్. ఓకే సార్. ఇప్పుడైతే నేను ఎక్సైజ్ లో చెప్తున్నాను. ఎక్సైజ్ 7C లో థర్డ్ వన్ చెప్పాను కదా ఇంతకు ముందు నేను, ఇప్పుడు నేను సెకండ్ వన్ చెప్తాను. సెకండ్ సొల్యూషన్ మీరు క్వశ్చన్ రాసుకోవాలి. x cube by x minus 1 into x plus 2 ఈక్వల్ టు, ఇక్కడ డివైడ్ చేసుకోండి, పక్కన మీకు ప్లేస్ ఉంటుంది కాబట్టి పక్కన డివైడ్ చేసుకోండి. ఎక్స్ క్యూబ్ ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది నాకు ఇక్కడ, ఎక్స్ మైనస్ 1 into x plus 2 అంటేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అని వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అని వస్తుంది, అంతేనా? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్, మైనస్ 1 into 2 అంటే మైనస్. అర్థమైందే? అదమ్మా. ఇప్పుడు డివైడ్ చేస్తే, లేదంటే మీరు ఎలా రాసుకోండి అర్థం కాకపోతే, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అని చెప్పి రాసుకుని డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది, ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కొద్దిగా పెద్దది వేసుకోండి, గ్యాప్ ఎక్కించుకోండి. అంటే ఇది ఏమైనా వస్తుంది, ఇక్కడ ఎక్కడ వేసుకోవాలి, ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 into ఎక్స్, మైనస్ 2x, సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అని వస్తుంది. మళ్ళీ డివైడ్ అవుతుంది కదా, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 1 టైమ్స్. మైనస్ 1 into ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ 1 into ఎక్స్, మైనస్ ఎక్స్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అది ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 2 అవుతుంది. ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2x ప్లస్ ఎక్స్ అంటే 3x అవుతుందమ్మా, 3x అవుతుందమ్మా, మైనస్ 2 అవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ మనం డివిజనల్ అల్గారిథం ప్రకారం ఎలా రాస్తామంటే, చూడండి మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఎలా అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అని రాసేసుకోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? మనకి ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అన్నాం కదా. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 3x మైనస్ 2, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి దట్ ఈక్వల్స్, మీరు ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి రాసుకోండి. ఎక్స్ మైనస్ 1 ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 అని రాసేసుకోండి యాజ్ ఇట్ ఈస్ గా. ఇది ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు ఈసారి కన్సిడర్ అని చెప్పి తీసుకుంటాం అన్న. ఇది తీసుకుని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి, ఇది ఏ ఫ్రాక్షన్, ఇది ఇది ఏ ఫ్రాక్షన్, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అన్న. దీని కంటిన్యూషన్ కూడా చెప్పేస్తాను, అప్పుడు రాసుకుంది కదా. చూడండి, కన్సిడర్ 3x minus 2 by x minus 1 into x plus 2 ఈక్వల్స్, మళ్ళీ ఎలా రాయొచ్చు మనం దీన్ని, a by x minus 1 ప్లస్ b by x plus 2 అమ్మాయి. ఏమా ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x minus 1 into x plus 2 అవుతుంది. ఇదేమో 3x minus 2 by x minus 1 into x plus 2 అవుతుంది. ఈ
ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో ఏమవుతుంది, a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, b ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 3x మైనస్ 2 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అమ్మా. ఆల్రెడీ 1 ఉపయోగించాం కదా. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్ ఏమైనా వస్తుందంటే 0 అయిపోతుందమ్మా. అంటే 3 ఇంటూ 1 మైనస్ 2 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 2. ఏమా అంటే 3 మైనస్ 2 అంటే 1. 1 ఈక్వల్ టు 3a. a ఈక్వల్ టు 1/3. ఏమా తర్వాత ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇది 0 అయిపోతుందమ్మా. అప్పుడు ఏమైనా వస్తుందంటే 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ఈక్వల్స్ b ఇంటూ మైనస్ 2 మైనస్ 1 అమ్మా. ఇదేమో -8 అవుతుంది. -8 ఈక్వల్ టు -3b అవుతుందమ్మా. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే b ఈక్వల్ టు 8/3 అవుతుందమ్మా. ఈసారి మనం ఇందులో రాస్తే 3x మైనస్ 2 బై x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు a అంటే ఎంత 1/3 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 8/3 బై ఎక్స్ ప్లస్ 2 అమ్మా. ఇది సింప్లిఫై చేస్తే మనం దట్ ఈక్వల్స్ 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 8/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అమ్మా. ఇప్పుడు ఈసారి ఫ్రమ్ 1 ఇదంతా దేని వాల్యూ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఫ్రమ్ 1 ఏమని వచ్చింది మనకి x³ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ప్లస్ దీని వాల్యూ రాసండి 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 8/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. అంతే. ఇదమ్మా మోడల్. 4 మార్క్స్కి ఇంపార్టెంట్. చూసుకోండి, స్పీడ్గా రాసుకోండి. మిగిలిన సమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే సార్. ఏమా కాబట్టి చూద్దాం ఒకసారి. మీరు ఈ హోంవర్క్ గ్యాప్ వదులుకొని ఒక 2 పేపర్స్ ఆ 2 పేపర్స్ వదులుకోండి. 2 పేపర్స్ వదులుకొని చాప్టర్ 9 ప్రాబిలిటీ అంటే మీకు చాప్టర్ 8 కింద వస్తుంది. కారణం ఏంటంటే మన బైనామియల్ థియరం తీస్తాడు కదా, కాబట్టి చాప్టర్ 8 అనుకున్నా పర్లేదు, లేకపోతే కంటిన్యూ నెంబర్ 9 ఇచ్చుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఏమంటే ప్రాబబిలిటీ ఏమంటే ప్రాబబిలిటీ దీని నుంచి వచ్చే మార్కులు ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడైతే మరి వెయిటేజ్ మార్చచ్చు మార్చకపోవచ్చు, ఇంకా ఏ విషయం తెలియదు. కానీ మార్చకపోతే కనుక మనకు వచ్చే మార్క్స్ ఏమి వస్తాయంటే ఇందులో 4 మార్క్స్ 2 వస్తాయి, అలాగే 7 మార్క్స్ ఒకటి వస్తుంది. మొత్తం 15 మార్క్స్ వస్తాయమ్మా. ఏమా ఈ 7 మార్క్స్ సమ్స్ మాత్రం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. మరి మిస్ అయితే ఇంకా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అర్థమవుతుంది? ఇదంతా కూడా మైండ్తో చేసే సమ్స్ ఇవి, మన పుస్తకం మీద పెన్ పెట్టక్కర్లేదు. అది సరే. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు కాయిన్ తీసుకున్నారు, టాస్ వేసారు. టాస్ వేస్తే అందులో మనకి హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అంటే అది ప్రాబిలిటీ అని చెప్తాం. అంటే ఏంటి ప్రాబిలిటీ అంటే ఏంటి జనరల్ గా మాట్లాడితే? కాదు, పాసిబిలిటీ అండి. ఛాన్స్ కదేదమ్మా, ఏం కదమ్మా. ప్రాబిలిటీ ఇస్ నథింగ్ బట్ పాసిబిలిటీ. అంటే అక్కడ మీకు హెడ్ పడడానికి పాసిబిలిటీ ఎంత, టైల్ పడడానికి పాసిబిలిటీ ఎంత, దాన్ని మనం ప్రాబిలిటీ అంటాం. మీరు జనరల్ గా 10th క్లాస్ లో చదివే ఉంటారు. మీ 10th క్లాస్ లో చాప్టర్ ఉందిగా ప్రాబిలిటీ. మరి ఇప్పుడు పాయింట్ టాస్ వేస్తే హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. టైల్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. మరి దాని అంతా పాసిబిలిటీగా హాఫ్ ఛాన్స్ ఉంటుంది దేనికి, హెడ్ పడడానికి, అలాగే హాఫ్ ఛాన్స్ ఉంటుంది టైల్ పడడానికి. అంటే పాసిబిలిటీ. ప్రాబిలిటీ ఇస్ నథింగ్ బట్ పాసిబిలిటీ.
ఏమండి? అయితే ఇక్కడ ప్రాబిలిటీలో అంటే ఈ పాసిబిలిటీలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ముందు ఇక్కడ కాయిన్ టాస్ వేయడం కానీ లేదా డైని త్రో చేయడం కానీ లేదా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డుని ర్యాండమ్ గా తీయడం కానీ వాటన్నిటిని ఏమంటాం అంటే మనం ఎక్స్పెరిమెంట్ అంటాం. ఎక్స్పెరిమెంట్ అంటే కేవలం ప్రయోగశాలలో అంటే ల్యాబ్ లో చేసే వాటినే ఎక్స్పెరిమెంట్ అని అనక్కర్లే, వీటిని కూడా మనం ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. ఏంటంటే అది ఒక కాయిన్ టాస్ వేయడం, ఒక డైని త్రో చేయడం, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్ నుంచి వెల్ షఫుల్డ్ అంటే బాగా కలిపిన ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని ర్యాండమ్ గా తీయడం. ర్యాండమ్ గా అంటే ఇదే అనుకోకుండా తీస్తాం చూసారా, ఏదో కార్డు రావాలని, అది ర్యాండమ్ అంటే. ఏమండి? అయితే వీటన్నిటికన్నా ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్తామంటే ఒక ఎక్స్పెరిమెంట్ అంటే అక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? కాయిన్ టాస్ వేయడం, డైని త్రో చేయడం, వెల్ షఫుల్ ప్యాక్ ఆఫ్ కార్డ్ నుంచి ఒక కార్డ్ డ్రా చేయడం. అర్థమవుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్స్ ని మనం చేస్తాం. దాని ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్తాం అంటే ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇప్పుడు కాయిన్ టాస్ వేస్తాం, ఒకసారి వేయచ్చు, మోర్ దెన్ 1 టైం వేయచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వేయచ్చు. కానీ మరి కాయిన్ ని టాస్ వేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ మీరు కన్ఫర్మ్ గా చెప్పగలరా? చెప్పలేం. కానీ మరి అవుట్కమ్స్ ఏమొస్తాయి చెప్పగలరా? అవుట్కమ్స్ ఏమొస్తాయి? హెడ్ ఆర్ టైల్ వస్తుంది అవుట్కమ్ అనేది. కానీ రిజల్ట్ మాత్రం మనం కన్ఫర్మ్ గా చెప్పగలమా మీరు టాస్ వేసినప్పుడు? చెప్పలేం. అంటే మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేసినప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటారు సిమిలర్ కండిషన్స్, ఒకే కండిషన్స్ లో అవుట్కమ్స్ అనేవి తెలుస్తాయి కానీ రిజల్ట్ అనేది తెలియదండి. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏమంటాం అంటే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అర్థమవుతుందా? దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే టాసింగ్ ఏ కాయిన్, థ్రోయింగ్ ఏ డై, అలాగే ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్తాం. అర్థమవుతుందా? అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటండి? an experiment is conducted any number of times under similar conditions. The outcomes are known but the result is unknown. మనకు తెలిసే విషయాలు ఏంటి అక్కడ? అవుట్కమ్స్ తెలుస్తాయి కానీ మనకి వచ్చే రిజల్ట్ మాత్రం మనకు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ లాటరీ టికెట్ కొన్నారండి. 10 మెంబర్స్ లాటరీ టికెట్ కొన్నారు. ఈ లాటరీ టికెట్ ఎవరు తగులుతుందంటే జనరల్ గా మాట్లాడితే అదృష్టవంతుడికి అంటారు. అది పక్కన పెట్టండి. అదృష్టవంతుడికి 10 మందిలో ఎవడో ఒకడు అయ్యి ఉండొచ్చు కదా. అంటే అవుట్కమ్స్ మనకు తెలుస్తున్నాయి. ఈ 10 మందిలో ఎవడో ఒకడు అవుతాడని విషయం తెలుసు మనకు. కానీ పర్టికులర్ గా లాటరీ టికెట్ ఎవడ తగులుతుందనే విషయం తెలియదు. అవునా కదా? అది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు ఆ విధంగా మాట. అంటే నథింగ్ బట్ పాసిబిలిటీ చెప్పాలంటే. ఇప్పుడు వర్షం వస్తుందని చెప్పి మీరు గొడుగు పట్టుకుని బయలుదేరతారు. మీకు వర్షానికి మీకు పడిపోయింది అనుకోండి, మీరు గొడుగు పట్టుకొచ్చినప్పుడు వర్షం పడదు. మీరు గొడుగు తీసుకురానప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది మీకుని వర్షానికి ఉన్న అండర్స్టాండింగ్. అది మనం ఏం చేయలేం. అది పాసిబిలిటీ. వర్షం వస్తుందేమో అని మీరు బయలుదేరారు పైన వాతావరణం చూసుకుని, తీరా చూస్తే వర్షం రాలే. అలా అని చెప్పి పూర్తిగా ఎండగా ఉంది కదా అని చెప్పి అంబ్రెల్లా తీసుకోకుండా వచ్చారు. అప్పుడు మీ అదృష్టం కొద్ది ఏమైందంటే అప్పుడప్పుడే మబ్బులు వచ్చి ఆటోమేటిక్గా ఏమైంది? క్లౌడీగా మారిపోయి మొత్తం అంతా వెదర్ ఆటోమేటిక్గా వర్షం పడితే పాసిబిలిటీ అంతే. అది జరగచ్చు, జరగపోవచ్చు, కానీ అదొక పాసిబిలిటీ అంతే మనం గెస్ చేసేది. అర్థమవుతున్నామే? అది విషయం. అయితే ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు అందులో మనకి ఏం తెలుస్తాయి? అవుట్కమ్స్. మరి ఏం తెలీదు? రిజల్ట్ తెలియదు. మీకు అర్థమైంది కదా? ఒక కాయిన్ టాస్ వేస్తే అక్కడ వచ్చే అవుట్కమ్స్ ఏంటో మనకు తెలుస్తాయి. హెడ్ కానీ టైల్ కానీ వస్తుందన్న విషయం తెలుసు. కానీ పర్టికులర్ గా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి వచ్చేది హెడ్ ఆ టైల్ అన్న విషయం తెలియదు కన్ఫర్మ్ గా. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? సరే, ఇంకా ఇక్కడతో ఆపుతాను. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.